తమిళ రాజకీయం థ్రిల్లర్ సినిమాని తలపిస్తోంది. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే విజయ్ వివాదంలో చిక్కుకున్నారు. ఏకంగా ప్రతిపక్షాలు కాదు, తనతో పాటుగా మద్దతుగా నిలిచినటువంటి పార్టీలే తనని విభేదిస్తున్నాయి. విజయ్కి మద్దతిచ్చినటువంటి పార్టీలు ఇప్పుడు ఆయనకి తలనొప్పిగా మారాయి. నిన్న ప్రమాణ స్వీకారం సందర్భంగా రాష్ట్ర గీతాన్ని అవమానించారంటూ వామపక్షాలు వీసీకి నేతలు ఆగ్రహం వెలగెక్కారు. చివరిగా గీత ఆలాపనని జరిపించడం అనేది తప్పుపడుతూ ప్రభుత్వం నుంచి వివరణ కోరారు వీసీకే అండ్ వామపక్ష పార్టీలు. అయితే ఈ వివాదం పైన మంత్రి అదవర్జున్ కూడా రియాక్ట్ అయ్యారు. తమకు అలాంటి ఉద్దేశం లేదని, రాష్ట్ర గీతం 3వ స్థానంలో ఆలపించడం సరికాదని అంగీకరిస్తూ అధికారుల నుంచి దాని వివరణ కోరుతామని చెప్పి అదవర్జున్ చెప్పుకొచ్చారు. మొదటి రోజే విజయ్పై ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ విరుచుకుపడ్డారు. మొదటి ప్రసంగంలోనే డబ్బు లేదని చెప్పడం కరెక్ట్ కాదని, మీకు ఓటేసిన ప్రజలను మోసం చేయకండి అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు స్టాలిన్. ఒకవైపు ప్రతిపక్షాల నుంచి వార్నింగ్, మరోవైపు మిత్రపక్షాల నుంచే ఆయనకి ఏంటి ఇది తప్పు అని చెప్పి వేలెత్తి చూపే విధంగా పరిస్థితి మారిపోయింది. సో డైరెక్ట్గా ఆయన ఏమన్నారంటే, మీరు ఇది తప్పు అని చెప్పేటువంటి మాటని కమ్యూనిస్టులు వీసీకే లేవనెత్తడంతో అటు టీవీకే పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలో ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అదవర్జున్ కూడా ఎస్ మేము తప్పు చేశాం, కానీ మాకు అలాంటి ఉద్దేశం లేదు, మేము ఒకసారి దీని విషయం పైన అధికారుల నుంచి వివరణ అడిగి తెలుసుకుంటామని కూడా ఆయన సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. బట్ ఏదేమైనా మొదటి రోజే అటు ప్రతిపక్షం నుంచి కౌంటర్ రావడం, స్వీట్ వార్నింగ్ ఇవ్వడం, ఇంకోవైపు ఇటు మిత్రపక్షాల నుంచి కూడా మీరు తప్పు చేశారంటే వేలెత్తు చూపడం, రెండు కూడా తలనొప్పిగా మారాయి. రాజకీయంగా తమిళనాడు రాజకీయం సినిమా థ్రిల్లర్ని తలపిస్తోంది. సో విజయ్ మొదటి రోజు ప్రసంగంలో తను మాట్లాడుతున్న దాంట్లో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులయ్యాయి. నేను రాత్రి చేయడానికి మీకు ఇచ్చిన పనులని, మీకు ఇచ్చేటువంటి మాటల్ని నేను రాత్రి చేయడానికి దేవదూతని కాదు, నాకు సాధ్యమైనంతే చేస్తా అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇంకోవైపు ఎవరిని కరప్షన్ చేయనివ్వను, నేను కూడా కరప్షన్ చేయను, ఎట్టి పరిస్థితులు అది కుదరదు అంటూ విజయ్ చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా చేయాలని ఆలోచన ఉన్నా ఇక్కడే వదిలేయండి అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. అయితే ఇక్కడ డబ్బు లేదు అని చెప్పి మొదటి రోజు ఆయన పథకాల అమలు చేయడాన్ని తప్పించుకుంటున్నారు అనేది స్టాలిన్ వర్షన్. స్టాలిన్ ఏమన్నారంటే, నిజంగా నువ్వు చేయాలని ఆలోచన ఉంటే ఎలాగైనా చేయగలుగుతావు, కానీ ముందుగానే డబ్బు లేదు, అది లేదు, ఇది లేదని చెప్పి తప్పుడు కూతలు కుయ్యకు విజయ్ అంటూ ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు స్టాలిన్. ఒకసారి విజయ్ తన ప్రసంగంలో ఏం మాట్లాడుకొచ్చారో ఒకసారి చూద్దాం. பெண்கள் பாதுகாப்பு ரொம்ப ஸ்ட்ரிக்டா வச்சிருப்பேன். போதைப் பொருள் கலாச்சாரம் அதை கண்ட்ரோல் பண்றதுக்கு என்னென்ன ஸ்டெப்ஸ் எடுக்கணும், என்னென்ன முயற்சிகள் எடுக்கணும், இன்னிலிருந்தே அதை நான் எடுப்பேன். நம்ம பசங்களை அதுல இருந்து காப்பாற்ற வேண்டியது நம்ம அரசனுடைய பொறுப்பு. அதே மாதிரி சட்டம் ஒழுங்கு எல்லாருக்குமான பாதுகாப்பை நான் உறுதிப்படுத்துவேன். என்ன அவமானப்படுத்துறவங்களாகவே இருந்தாலும், என்னை கஷ்டப்படுத்தினவங்களாகவே இருந்தாலும், அவங்களும் என் மக்கள் தானே, நண்பர்களாக இருந்தாலும் எதிரிகளாக இருந்தாலும் 8 கோடி மக்களும் என் மக்கள் தானே. அது மாதிரி இந்த அடிப்படை விஷயங்கள், கல்வி, ரேஷன், மருத்துவம், குடிநீர், சாலை வசதி, பஸ் வசதி, இந்த மாதிரி விஷயங்கள்ல தான் என்னுடைய முதல் கவனம் செலுத்தணும்னு எனக்கு தோணுது. நான் முன்னாடியே சொன்ன மாதிரி மக்கள் பணத்துல இருந்து ஒரு பைசா கூட நான் தொட மாட்டேன். எனக்கு அது அவசியமும் இல்லை, அது உங்களுக்கு நல்லாவே தெரியும். இந்த விஜய் தப்பு பண்ண மாட்டான், தப்பு பண்ணவும் விட மாட்டான். அது யாராக இருந்தாலும் சரி, என்னோட கவர்மெண்ட்ல என் கூடவே இருக்கிறவங்களாகவும் சரி, விட மாட்டான். சப்போஸ் யாருக்காவது அப்படி ஒரு எண்ணம் மனசுல இருந்துச்சுன்னா, நம்ம ஜெயிச்சுட்டோம், ஒரு ஆட்டம் ஆடி பார்க்கலாம் அப்படின்ற எண்ணம் யாருக்காவது இருந்துச்சுன்னா இப்பவே இந்த நிமிஷமே அதை எரேஸ் பண்ணிருங்க. இங்க ஒரே சென்டர் தான், என் தலைமையில் உண்டான சென்டர். இந்த பக்கம் ஒரு சென்டர், இந்த பக்கம் ஒரு பவர் சென்டர், அங்க ஒரு பவர் சென்టర్. రైట్, నేను తప్పు చేయను, ఎవరిని చేయనివ్వను. ఎట్టి పరిస్థితుల్లో మీ మనలో గనక, మీ మనసులో గనక ఆలోచన ఉంటే, కరప్షన్ చేయాలని ఆలోచన ఉంటే ఈ క్షణమే ఇక్కడనే వాటిని వదిలేయండి. లేదు నా వాళ్ళైనా సరే తప్పు చేస్తే వదిలిపెట్టని వార్నింగ్ ఇస్తున్నారు. విద్య, వైద్యం, రేషన్ ఇవి చాలా కీలకమైనవి, తాగునీళ్ళు కూడా చాలా కీలకమైనవి, అన్ని కూడా నెరవేరుస్తానని చెప్పి హామీ ఇస్తూనే ఆయన
ఒక మాట మాట్లాడుకొచ్చారు. ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది, 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది, ప్రభుత్వం దివాలా తీయబోతోంది, ప్రభుత్వం గతంలో దివాలా తీసిందని మాట్లాడుకొచ్చారు ఆయన. దీనికి స్టాలిన్ కౌంటర్ ఏంటంటే, డోంట్ స్టార్ట్ సేయింగ్ రైట్ అవే దట్ ద గవర్నమెంట్ హ్యాస్ నో మనీ, ఇట్ డస్ హ్యావ్ ఇట్. వాట్స్ ద నీడెడ్ ఈజ్ ద విల్ టు గివ్ ఇట్ టు ద పీపుల్ అండ్ ద ఎబిలిటీ టు గవర్న్. ఆయన ఏమన్నారంటే, ఇప్పుడే డబ్బులన్నీ అయిపోయాయని చెప్పి కారు కూతలు కూయకు. డబ్బులు ఉన్నాయి, కానీ కేవలం అది ఇచ్చే ఉద్దేశం ఉండాలంతే. ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ప్రభుత్వాన్ని నడపాలంటే విధానం తెలియాలి అంతే అన్నట్టుగా స్టాలిన్ కామెంట్ చేశారు. ఇట్స్ నాట్ ఓన్లీ దాట్, ఫర్ 5 years we have implemented countless welfare schemes for the people despite grappling with numerous issues like floods as well as the neglect from the union government BJP. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోయినా, ఫ్లడ్స్ వచ్చినా, ఒక మహమ్మారి ప్రభుత్వాన్ని మొత్తాన్ని కుదేలు చేసినా మేము ప్రభుత్వాన్ని నడిపించాం, ప్రభుత్వాన్ని విజయ తీరాల వైపు నడిపించాం, ప్రజలకి ఏ మాత్రం తగ్గకుండా వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చాం. కానీ ఇప్పుడే చేతగాని మాటలు మాట్లాడుతున్నాం అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీగా ఆయన కౌంటర్ వేయడం మొదలుపెట్టారని ట్విట్టర్లో ఆయన విజయ్ స్పీచ్కి ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. మరోవైపు కమ్యూనిస్టు పార్టీలు కూడా ఇటు మీరు చేసేది తప్పు అని లేవనెత్తుతూ వేలెత్తి చూపడంతో మేము ఈ విషయంపై అధికారుల నుంచి వివరణ కోరుతామన్నట్టుగా ఆయన సమాధానం ఇచ్చారు అదవర్జున్. అయితే ఏదేమైనా మెడ మీద కత్తిలాగా ఎప్పటికీ విజయ్ కొంత మిత్రపక్షాలతో కానీ ప్రతిపక్షాలతో కానీ లీడ్ చేయాల్సిందే. సో 6 నెలలు సమయం ఇస్తామన్న స్టాలిన్ అరగంట కూడా ఆగలేకపోయారని ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే ఓ కౌంటర్ ఇవ్వడం మొదలు పెట్టేశారు. డెఫినెట్గా కౌంటర్ ఇస్తారు, ఇలాంటి రాజకీయ కౌంటర్లు ఇస్తారు, బట్ ఫీల్డ్లోకి వచ్చి ఉద్యమాలు నిరసనలు అనేది కొంత సమయం ఇస్తారు కాబోలు. మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్తో. కృష్ణమోహన్, సో నిన్న ప్రమాణ స్వీకారం అయిందో లేదో కొన్ని గంటల్లోనే 2 వరుస వివాదాలు. ఒకటి స్టాలిన్ నుంచి డబ్బులు లేవని చెప్పకు, అలా తప్పు, డబ్బులు ఉన్నాయి, ఎలా ఖర్చు పెట్టాలో తెలియాలి, ప్రభుత్వాన్ని నడిపించే విధానం తెలియాలని స్టాలిన్ కౌంటర్ వేయడం ఒకటైతే, కమ్యూనిస్టు పార్టీలు అండ్ వీసీకే పార్టీలు మీరు జాతీయ గీతాన్ని చివరాకరణ ఆలపించడం తప్పు అన్నట్టుగా లేవనెత్తుతూ వాళ్ళు కూడా క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. ఏంటి విజయ్ దీనికి రెస్పాన్స్ ఎలా ఇవ్వబోతున్నారు? ఈరోజు విజయ్ తన రియాక్షన్ ఏమిచ్చే అవకాశం ఉంది? కృష్ణమోహన్, రైట్, ఏదేమైనా తమిళ రాజకీయం సినిమా థ్రిల్లర్ని తలపిస్తోంది. సో అటు ప్రతిపక్షాల నుంచి ఇటు మిత్రపక్షాల నుంచి వరుసగా కౌంటర్లు ఎదుర్కొంటున్నారు విజయ్. మరి కౌంటర్లకు ఎటువంటి సమాధానం ఇస్తారో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ అటు మంత్రి అదవర్జున్ మాత్రం రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది. మేము ఉద్దేశపూర్వకంగా ఏం చేయాలి అలాంటి ఉద్దేశం మాకు లేదు, కేవలం అక్కడ ఆ జరిగిన సంఘటన పైన మేము వివరణ తీసుకుంటాం, అధికారుల నుంచి వివరాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి అదవర్జున్ రియాక్ట్ అయ్యారు. అయితే జాతి సహజంగా ఎక్కడైనా చూసినా ప్రమాణ స్వీకారం కానీ ఏదైనా అధికారిక కార్యక్రమం కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఒక్క కార్యక్రమం దాదాపుగా 99% ముందుగా జాతీయ గీతాన్ని లేకపోతే రాష్ట్ర గీతాన్ని ఆలపించిన తర్వాత వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ జరిగినటువంటి విధానం లాస్ట్లో ఆలపించడం తప్పు అనేది కమ్యూనిస్టులు చెప్తున్నమాట. కృష్ణమోహన్, కమ్యూనిస్టుల వైపు నుంచి ప్రతిపక్ష పార్టీల నుంచి మొదటి రోజే విజయ్ కౌంటర్లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మిత్రపక్షాలే ఆయన కౌంటర్ వేయడం మీరు చేసిన తప్పు అని చూపించడం ఎలా చూడాలి? విజయ్ దీన్ని ఎలా రియాక్ట్ కాబోతున్నారు? డెఫినెట్ గా అదొక అంశం అయితే రాష్ట్ర గీతాన్ని పాడడంలో అందులో ఆలస్యంగా పాడారు అనేది వామపక్షాలు గట్టిగా మాట్లాడారు. దాని మీద మంత్రి అదవర్జున్ కూడా చాలా క్లియర్ సమాధానం చెప్పారు. ఇది ఆ కార్యక్రమం నిర్వహించాల్సింది ఎవరు? అధికారులు నిర్వహిస్తారు. దాంట్లో ప్రభుత్వ అంటే కొత్తగా వచ్చిన వీళ్ళ రోల్ ఏమి ఉండదు. అయితే ఎందుకు అలా నిర్వహించారు, ఏం జరిగింది అనేది అధికారుల దగ్గర నుంచి వివరణ తీసుకునే ప్రయత్నం చేస్తామని కూడా ప్రకటన చేశారు. దాని మీద పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు. కానీ కాకపోతే దాని మీద అధికారులు ఎవరు తప్పు చేశారు, ఎందుకు అది లేట్ గా జరిగింది, ఎందుకు ఆ ప్రాసెస్ ఆ సిస్టమ్ ఎలా ఉంటది అనేది అధికారులు తర్వాత వివరణ ఇస్తారు. అయితే ఇక్కడ 2వ రోజు 6 నెలల వరకు సమయం ఇస్తానన్న స్టాలిన్ 2వ రోజే స్టార్ట్ చేశాడు యుద్ధాన్ని. సో ఆయన ట్వీట్ లో చాలా క్లియర్ గా చెప్పారు, డబ్బులు లేదు అని చెప్పడం కరెక్ట్ కాదు, నేను ప్రజలు గెలిపించారు, నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు కాబట్టి నువ్వు ఇవ్వాల్సిందే, నువ్వు ఏదైతే హామీలు ఇచ్చావో ఆ హామీలన్నీ తీరాల్సిందే అని చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఇప్పటికే ఈ వ్యవహారం మీద మొదటి రోజే డబ్బులు లేదని చెప్పడం వల్ల నువ్వు దొంగ సాకులు చెప్పే ప్రయత్నం చేస్తున్నావు, దానివల్ల ప్రజల్ని మోసం చేయాలని అనుకుంటున్నావు అనేది పిఎంకే స్టార్ట్ చేసింది. దీని మీద ప్రభుత్వం ఇప్పుడు దాకా ఎవరు
రెస్పాండ్ కాదు. ఏదైతే ఈ రెస్పాండ్ అయ్యే పరిస్థితిలో ఉంటే ఎలా ఉండబోతుంది, ఏం చెప్పబోతారు, వచ్చిన అంటే నిజంగానే విజయ్ ఆ మాట అన్నారు, రాష్ట్రం దగ్గర ఇది లేదు, నాకు కొంత అవకాశం ఇవ్వండి, మీరు నాకు కొంత సహకరించండి, అంత మంచి జరుగుతుంది అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. అయితే ఇప్పుడు ఇచ్చిన హామీల పరిస్థితి ఏంటి అంటే, ఆయన ముందు మొదటి రోజే ఆయన ఇచ్చిన ప్రకారం 200 యూనిట్ల హామీ దాని మీద మొదటి సంతకం చేశారు ఫ్రీ అని. తర్వాత కొన్ని అలాగే ఈ మహిళా చట్టబద్ధత, మహిళకి రక్షణ టీమ్స్, వీటి మీద ఆయన సంతకాలు కూడా చేశారు. కానీ ఇప్పుడు అది పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎటువంటి హామీలు అసలుకి ఇవ్వాల్సిన, ఏదో గోల్డ్ కూడా ఇవ్వాలంటే చాలా పథకాలు ఉన్నాయి, 16 పథకాల దాకా ఆయన చెప్పారు. వాటిని ఎలా నెరవేరుస్తారో చూడాలి. ఖజానాలో డబ్బు ఖాళీ అయిపోయిందని చేసిన వ్యాఖ్య పట్ల స్టాలిన్ క్లియర్ గా చెప్పారు, అట్టే ఉండదు, ఖచ్చితంగా అది దాంట్లో నువ్వు ఎగ్గొట్టే మాటలే చేస్తున్నావు అని చెప్పి మాట్లాడటం. దానికి ఇంకా విజయ్ ప్రభుత్వం ఏ విధంగా కౌంటర్స్ అది కూడా చూడాల్సిన అవసరం అయితే మొదటి రోజే కొంత వివాదానికి తరలేయడం. అందుకంటే మొదటి రోజే లెఫ్ట్ పార్టీలు రాష్ట్రీయ గీతాన్ని ఎందుకు మీరు లాస్ట్ లో పడారని ఒకళ్ళు గట్టిగా మాట్లాడడం. రెండోది స్టాలిన్ రెండో రోజే ప్రమాణ స్వీకారం రోజే సాయంత్రమే ఎందుకు డబ్బు లేదని ఎందుకు చెప్తున్నావు అంటే, నువ్వు ఇవ్వాల్సిన హామీలు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నావు అని కూడా మాట్లాడడం. దీని మీద ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇప్పుడు ప్రభుత్వం దాని మీద ఎవరైనా మంత్రులు రియాక్ట్ అయ్యారా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. బట్ ఫైనల్ గా అయితే అప్పుడే ఆయన 6 నెలలు టైం అన్నారు, కానీ ఈ లోపలే స్టాలిన్ క్లియర్ గా తన ప్రతిపక్ష పాత్ర రోల్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టార్ట్ చేశారన్నది చెప్పచ్చు మనోజ్. రైట్. అంటే వరుసగా అటు ప్రతిపక్షాలు మొదటి రోజు ఆయన డబ్బులు లేవని చెప్పడం, ఆ తర్వాత 10 లక్షల కోట్ల రూపాయల అప్పులుందని చెప్పడం, దానికి కౌంటర్గా స్టాలిన్ ఇవ్వడం, ఇటువైపు మిత్రపక్షాల నుంచి కూడా మీరు చేసిన తప్పు అని చెప్పడం, రెండు సంఘటనలను చూస్తూ ఉంటే ఆయన పొలిటికల్గా సాఫీగా సాగనిస్తుందా ప్రభుత్వం, సాఫీగా వెళ్తుంది అనుకోవాలా? బికాజ్ ఆయన కరెక్ట్ ఎగ్జాక్ట్గా మ్యాజిక్ ఫిగర్కి ఒక 2 స్థానాలు ఎక్కువగా ఉన్నాయి అంతే. ప్రమాణ స్వీకారం అయిపోయింది, పెద్దగా ఎవరైనా టచ్ చేయకపోవచ్చు, ప్రభుత్వం ఏం పడిపోతుంది అని చెప్పలేం, కానీ ఆయన గవర్నమెంట్ సాఫీగా వెళ్ళనిస్తారా? సాఫీగా వెళ్ళడానికి కొంత టైం అయితే ఇస్తారు, దాంట్లో ఏమీ ఆలోచన ఏం లేదు. కానీ ఇటువంటి ట్వీట్లో లేకపోతే ఇటువంటి వ్యవహారాలు కొంత ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆయన కూడా 9 మంది చేతనే మంత్రివర్గం చేయించారు, ఇంకా మంత్రివర్గ విస్తరణ చేయాలి, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరెవరికి ఛాన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కొన్ని లెక్కలు ఉన్నాయి కాబట్టి కొంత టైం పడుతుంది మనోజ్ డెఫినెట్ గా. కానీ మనం ఊహించినట్టుగా ఈ వ్యవహారంలో అంత హడావిడిగా ఏమీ జరిగే ప్రయత్నం అయితే ఉండదు. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా ఏదేమైనా విజయ్కి కొన్ని ఇబ్బందులు అయితే తప్పవు. అది డెఫినెట్గా ఆయన కొత్తగా వచ్చినటువంటి రాజకీయ నేత, కొత్తగా ప్రభుత్వంలోకి వెళ్ళారు, ప్రభుత్వంలో ఏముందో తెలియదు, రాజకీయాల్లోకి రావడమే మొదలు, ఆ తర్వాత వచ్చి రాగానే ప్రభుత్వం వచ్చింది, ముఖ్యమంత్రి అయిపోయారు. ఆయన మంత్రివర్గంలో ఉంది కూడా చాలా వరకు అందరూ కొత్త మంత్రులే, గతంలో పనిచేసిన వారు కూడా దాదాపుగా లేరు. సో అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు అలవాటు పడడానికి, అక్కడ సిచ్యువేషన్ అండర్స్టాండ్ చేసుకోవడానికి కొంత సమయం అయితే పడుతుంది. మరి ఆ సమయం ప్రతిపక్షాల నుంచి మిత్రపక్షాల నుంచి వస్తుందా, లేదంటే ప్రతిదాన్ని కూడా తప్పుని లేవనెత్తుతారా, చూడాలి ఎలా జరుగుతుంది అనేది. ఒకసారి స్టాలిన్ పైన గత ప్రభుత్వం పైన విజయ్ మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు సెన్సేషన్ అవుతున్నాయి. కాబట్టి ఇటు కమ్యూనిస్టులు అయితే ఒక రకమైనటువంటి తప్పును ఎత్తి చూపే ప్రయత్నం చేశారు, దానికి అదవ్ అర్జున్ రియాక్ట్ అయ్యారు. మరి గవర్నమెంట్ వైపు నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. అధికారులు ఏదైనా ఈ విషయం పైన ఎస్ మా తప్పిదం జరిగిందనో, లేకుంటే ఇది ఆర్డర్ అని మేము అనుకున్నామనో ఇంకేదైనా చెప్తారా? గవర్నర్ సమక్షంలోనే జాతీయ గీతాన్ని చివరాఖరణ ఆలపించడానికి కమ్యూనిస్టులు తప్పుపడుతున్నారు. ఈ రాజ్యాంగానికి కానీ లేదంటే సహజంగా ఒక ఆనవాయితీకి విరుద్ధంగా జరిగింది ఇదంతా అనేది కమ్యూనిస్టుల వాదన. సో ఇంకోవైపు ప్రతిపక్ష పార్టీలపైన, గతంలో ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీలపైన విజయ్ మాట్లాడిన మాటలు కూడా ఆయనకి చాలా కాంట్రవర్సీకి దారితీశాయి. ఒకసారి విజయ్ తన మొదటి ప్రసంగంలో ప్రతిపక్షాల గురించి ఏం మాట్లాడారో చూద్దాం. கஜானாவை சுத்தமா தொடச்சி வலிச்சு வச்சுட்டு போயிருக்கு. இன்னைக்கு நம்ம தமிழ்நாடு கவர்மெண்ட் இருக்கிற அந்த நிலைமையை பத்தி நான் உங்ககிட்ட நான் சொல்லணும். கிட்டத்தட்ட 10 லட்சம் கோடிக்கு மேல கடன் வாங்கி வச்சுட்டு போயிருக்கிற இன்னைக்கு அந்த தமிழ்நாடு அரசு இருக்கிறப்போ, கஜானாவை சுத்தமா தொடச்சி வலிச்சு வச்சுட்டு போயிருக்கிறப்போ, தூக்க முடியாத சுமையை ஏத்தி வச்சுட்டு போயிருக்கிறப்போ,
ஸோ அப்படிப்பட்ட ஒரு நிலைமையில தான் இந்த பொறுப்பை நம்ம கையில் எடுத்திருக்கிறோம். உடனே நீங்க நினைக்கலாம், என்னடா இவர் ஏதோ பொறி வச்சு பேசுறாரா அப்படின்ட்டு. அப்படியெல்லாம் எதுவுமே கிடையாது. உள்ள போய் பார்த்தா தான் தெரியும் எது எந்த நிலைமையில இருக்குன்னு, என்ன இருக்கு என்ன இல்ல, எது எந்த நிலைமையில இருக்கு எது எந்த நிலைமையில இல்ல. சோ அதையெல்லாம் பார்த்துட்டு உங்களுக்கு ஒரு வெள்ளை அறிக்கையா அது வெளியே. ఇదే స్టాలిన్ విషయం పైన, స్టాలిన్ ప్రభుత్వం పైన విజయ్ మాట్లాడిన మాటలు అయితే ఈ మాటలు ఇప్పుడు ఎలా దారితీస్తున్నాయంటే ఒక ట్వీట్ కూడా ఉంది స్టాలిన్. ఎస్, ఇది ఆ ట్వీట్లో ఏముందనంటే క్లియర్గా, సో ఇప్పుడే డబ్బులు లేవని చెప్పకు అన్నట్టుగా ఉంది. చూడండి, థర్డ్ స్టాన్స్ చూడండి, అక్కడ ఇప్పుడే డబ్బులు లేవనే విషయాన్ని నువ్వు లేవనెత్తుతున్నావు, ఇది చాలా బిగ్ మిస్టేక్ అన్నట్టుగా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఏమని? ఇట్స్ అ బిగ్ మిస్టేక్ అండ్ డజంట్, ప్రభుత్వాన్ని నడిపే తీరు తెలవాలి, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే తీరు తెలవాలి, అంతేగాని ప్రభుత్వంలో డబ్బులు లేవు ఇలా చెప్పడం తప్పు. ప్రభుత్వంలో డబ్బులు ఉన్నాయి, ఇది ఆయన చెప్తున్నమాట. సో డోంట్ స్టార్ట్ సేయింగ్ రైట్ అవే దట్ ద గవర్నమెంట్ హ్యాస్ నో మనీ. ఇప్పుడే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పకు, ఇట్ డస్ హ్యావ్ ఇట్, డబ్బులు ఉన్నాయి. వాట్స్ నీడెడ్ ఈజ్ ద విల్ టు గివ్. అది కేవలం ప్రజలకు ఇవ్వాలనేటువంటి ఒక విల్ ఉండాలి, ఒక శక్తి ఉండాలి, ఒక మంచి మనస్సు ఉండాలి. ఆ తర్వాత ప్రభుత్వాన్ని నడిపేటువంటి తీరు కూడా ఉండాలనేది ఆయన రాసుకొచ్చారు. యువర్ సెల్ఫ్ మెన్షన్డ్ ఇన్ యువర్ వెరీ ఫస్ట్ స్పీచ్ దట్ the acquisition that the previous government left behind a debt of 10 lakh crore rupees and emptied the treasury. The debt level of Tamil Nadu is within the permitted limits. 10 లక్షల కోట్లు అప్పు చేస్తుందని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వం యొక్క లిమిట్లో భాగంగానే అప్పులు చేశామని అటు స్టాలిన్ చెప్పుకొచ్చారు. We clearly explained the financial position of the Tamil Nadu government in the February budget itself. Didn't you know that it was only after that you gave various promises to the people? Don't deceive the people who voted for you and try to divert the issue. మేము బడ్జెట్ పెట్టి, బడ్జెట్లో మేము గత ప్రభుత్వంలోనే బడ్జెట్ పరిస్థితి ఏంటి, అటు తమిళనాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటని చెప్పుకొచ్చిన తర్వాత నువ్వు హామీలు ఇచ్చావు. మేము అప్పుడే చెప్పాం కదా. సో ఇప్పుడు నువ్వు ఈ విషయం డైవర్ట్ చేసి హామీలు నెరవేర్చడంలో కనుక తప్పుదారిపోతే డెఫినెట్గా ఇబ్బంది పడక తప్పదు అన్నట్టుగా ఆయన వార్నింగ్ కూడా ఇచ్చారు. యూ who came to power saying I will only give promises that are practically feasible are now just stepping into government administration. I believe that just like us. సో మీరు చెప్తున్న మాట ఏంటంటే, డైరెక్ట్గా మేము ఫిబ్రవరిలోనే బడ్జెట్ని ప్రవేశపెట్టాం, బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే తమిళనాడు ఆర్థిక స్థితిగతులపైన మేము వివరించే ప్రయత్నం చేశాం. ఇవన్నీ జరుగుతూ ఉన్న తరుణంలో మీరు హామీలు కూడా ఇచ్చారు. ఇప్పుడు మీ హామీలు నెరవేర్చడానికి సాధ్యం కాదు అన్నట్టుగా తప్పించుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు. రాష్ట్రానికి అప్పులు ఉన్నాయని చెప్పని అంటున్నారు. మేము కేవలం అప్పులని రాష్ట్ర లిమిట్లో భాగంగానే అప్పులు చేశామని స్టాలిన్ ఆ రకంగా చెప్తూనే ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. మీకు ప్రభుత్వం ఎలా నడపాలో తెలియాలి ముందుగా అన్నట్టుగా ఆయన మాట్లాడుకొచ్చారు. ఇంకోవైపు మీరు దీన్ని ఎస్కేప్ చేసే ప్రయత్నం చేస్తే డెఫినెట్గా వి విల్ స్టార్ట్ రెవల్యూషన్, మేము ఒక యుద్ధాన్ని మొదలు పెట్టాల్సి వస్తుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో యూ కేమ్ టు పవర్, నేను కేవలం సాధ్యమయ్యే పనులు మాత్రమే చేస్తానని చెప్పి ముందుగా హామీ ఇచ్చిన మీరు ఇప్పుడు దాని నుంచి డైవర్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. యూ టూ విల్ ష్యూర్లీ లెర్న్ సూన్ ద న్యూసెన్స్ ఆఫ్ హౌ టు న్యూయాన్సెస్ ఆఫ్ హౌ టు ఫుల్ఫిల్ ద ప్రామిసెస్ మేడ్ టు ద పీపుల్. ఇప్పుడు నీకు కూడా తెలిసి వస్తుంది పబ్లిక్ ఇచ్చినటువంటి హామీలు ఎలా నెరవేర్చాలనే దానిపైన నీకు కూడా మంచి గుణపాఠం దొరుకుతుంది అన్నట్టుగా స్టాలిన్ చెప్పుకొచ్చారు. వన్స్ అగైన్ మై బెస్ట్ విషెస్ ఫర్ ద గ్రోత్ జర్నీ ఆఫ్ తమిళనాడు టు కంటిన్యూ అండర్ యువర్ రూల్. సో తమిళనాడు నీ పరిపాలనలో అభివృద్ధి మరింతగా చెందుతున్న రకంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడని స్టాలిన్ ఒక ట్వీట్ చేశారు. సో స్టాలిన్ ట్వీట్ ఇప్పుడు ఇటు విజయ్కి అద్భుతమైన కౌంటర్ ఇచ్చినట్టుగా ఉంది. మరి విజయ్ దీన్ని ఎంత సీరియస్గా తీసుకుంటారు, విజయ్ ఏ రకంగా ముందుకెళ్తారో చూడాలి. అప్పుల పాలైంది తమిళనాడు రాష్ట్రం అని చెప్పిన విజయ్ తన పథకాలను ఎలా అమలు చేస్తారో కూడా చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? 5 ఏళ్ల పాటుగా విజయ్ని సాఫీగా సాగనిస్తారా, లేదు విజయ్ కామన్ మ్యాన్ సీఎంగా, ఒక కామన్ సీఎంగా ఉంటారా, లేదంటే అందరిలాగానే రాజకీయ నాయకుడిగా ఫక్త్ రాజకీయ పార్టీగా మారిపోయి ఆయన కూడా రాజకీయాలు చేస్తారా? మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. రైట్, మళ్ళీ ఒకసారి నా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఒకసారి నా ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఆ స్పీచ్ విందాం. సి జోసెఫ్ విజయ్ ఎనుం நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின்
ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலை நிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியல் அமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். சி ஜோசப் விஜய் எனும் நான் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன்.